ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా తూగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వైద్య సిబ్బంది ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేహెచ్పీ వైద్యురాలు సాగరిక మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు తమ విధులను నిర్వర్తించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 25 మంది గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి రక్త నమూనాలను సేకరించినట్టు తెలిపారు. మిగిలిన వారు సోమవారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్త పరీక్షలు నిర్వహించిన వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తగిన మందులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ స్వరూప, ఏఎన్ఎంలు ఎల్లవ్వ, అనిత, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారం, డిఎంఎన్హెచ్ఓ సార్ గారి ఆదేశానుసారం ఈరోజు పిహెచ్సి తోగుటలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే, గ్రామ పంచాయతీల్లో పనిచేసే శానిటైజర్ వర్కర్స్ అందరికీ కూడా రక్తపూతల్ని సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రక్తపూతలు తీసుకోవడానికి పిహెచ్సికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. మీరు నిత్యం రోజువారీ చేసే పనులలో చెత్త సేకరించేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ పాటించాలని కోరుకుంటున్నా. అంటే గ్లౌజెస్ వేసుకోవడం కానీ, లేకపోతే మాస్కులు పెట్టుకోవడం కానీ అట్లాంటివి పెట్టుకొని పని చేసుకోవాలని కోరుకుంటున్నాను.